వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవ్యూలో చూస్తున్న వీడియోని ఎలా ఎడిట్ చేయాలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం క్యాన్వా అప్లికేషన్ని ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవాలి. క్యాన్వాస్ని అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో వీడియోని ట్యాప్ చేయాలి. ప్లే విత్ వీడియోని ఓకే చేయాలి. మనము ఫస్ట్ ఎంప్టీ టెంప్లెట్ని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దానికి ఈ ఎంప్టీ బాక్స్ని ఓకే చేయాలి. మనకి ఎంప్టీ టెంప్లెట్ అయితే ఒకటి క్రియేట్ అయింది, ఓకే అయింది. గ్యాలరీని ఓకే చేయాలి. మనకి గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ ఫస్ట్ ఓపెన్ అవుతాయి. దీంట్లో మనం నేను ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసి యాడ్ టు పేజీలోకి యాడ్ చేయడానికి ఓకే చేయాలి. మనకి ఇమేజ్ అయితే ఈ ఎంప్టీ టెంప్లెట్ మీద యాడ్ అయింది. ఇక్కడ మోర్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ సెట్ పేజీ అని ఉంది కదా, ఇది ఓకే చేస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ అనేది మనకి టెంప్లెట్స్కి ఓకే ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్స్ని ఓకే చేయాలి. ఇక్కడ మనకి ఏం ఎలిమెంట్స్ కావాలన్నా ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఓకే చేసుకోవాలి. నేను వచ్చి లేడీ వాకింగ్ యానిమేషన్ అని ఓకే చేశాను. ఓకే చేసి ఇక్కడ గ్రాఫిక్స్ వచ్చింది కదా, దీన్ని సి ఆల్ అని ఓకే చేసి మనకి ఇక్కడ యానిమేషన్స్ అంటే కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ వర్షన్లోనే ఉంటుంది. నేను వచ్చి ఇక్కడ ఈ యానిమేషన్ను ఈ లేడీ వాకింగ్ని ఓకే చేసుకున్నాను. ఈ సైజ్ అనేది కొంచెం డిక్రీజ్ చేస్తున్నాను. ఇట్లా కార్నర్లో హ్యాండ్ ఉంచి ఇట్లా ఒక సైడు డౌన్ చేస్తే సైజ్ అనేది తగ్గుతుంది. ఇది కరెక్ట్గా మనకి కార్నర్ పాయింట్లో ఉంచుకొని ఓకే చేసుకొని ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేట్ ఉంది కదా, ఓకే చేయాలి. ఇక్కడ చాలా రకాల యానిమేషన్స్ ఉంటాయి, వీటికి సంబంధించి నేను మళ్ళీ వీడియో చేస్తాను. దీంట్లో ఇక్కడ క్రియేట్ని ఓకే చేయాలి. ఓకే చేసి దీన్ని ఇలా స్క్రోల్ చేయాలి. ఈ ఎలిమెంట్ని చివరి వరకు మనకి టెంప్లెట్ చివరి వరకు ఇలా స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత మనకి యానిమేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. యానిమేషన్ అనేది కంప్లీట్ అయ్యింది. ఒక్కసారి వీడియో ప్లే చేస్తాను చూడండి. ఛానల్లో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.